హలో గైస్, నా వాయిస్ అందరికి వినపడుతుందా? వినిపిస్తాం సార్. ఓకే గైస్, సో ఈరోజు మనం బేసిక్గా సో ఎస్టీఓ ప్రాసెస్ రెడీ చేసుకుందాం మరి. ఓకే, నిన్నటి సెషన్లో మనం మొత్తం FI టు SD, MM టు SD ఇంటిగ్రేషన్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇంకా SDO వచ్చేసాం మనం. ఓకే, సో ఈ SDO ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. అండ్ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఈరోజు చేయాలండి SDOకి సంబంధించి. సో మనకి SDO ప్రాసెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇంట్రా SDO ప్రాసెస్, అలాగే సో ఇంకోటి ఏమని చెప్పాం మనం, ఇంట్రా SDO, ఇంటర్ SDO. సో లాస్ట్ టైం నేను మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను థియరిటికల్గా ఫస్ట్ సెషన్లోనే. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉంటాయో ఈ కాన్ఫిగరేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్ఫిగరేషన్స్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, సో ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తాను. SDO లాస్ట్ టైం ఏం చెప్పుకున్నా డాక్యుమెంట్ కూడా షేర్ చేశాను మీకు. ఓకే, సో మనకి ఇక్కడ SDO, సో SDO అనేది ఇంట్రా కంపెనీ ప్రాసెస్. SDO అనేది ఇంట్రా కంపెనీ ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ మెటీరియల్ బిట్వీన్ వన్ ప్లాంట్ టు అనదర్ విత్ ఇన్ ది సేమ్ కంపెనీ కోడ్. సో లాస్ట్ టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 కంపెనీ కోడ్లు అయితే ఇంటర్. ఒక కంపెనీ కోడ్ మధ్య 2 ప్లాంట్స్ మధ్య మెటీరియల్ ట్రాన్స్ఫర్ అయితే ప్లాంట్ A నుంచి ప్లాంట్ B, సేమ్ కంపెనీ కోడ్, సేమ్ కంపెనీలో పార్ట్ అయితే దాన్ని మనం ఇంట్రా కంపెనీ SDO అంటారు. ఓకే, జనరల్ గా ఏంటంటే చాలా పెద్ద ప్లాంట్స్ ఏంటంటే కంపెనీస్ లో ప్లాంట్స్ ఉంటాయి, వాటికి డిస్టెన్స్ అనేది చాలా దూరం ఉంటుంది, జాగ్రఫికల్ లొకేషన్ చాలా దూరం ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు స్టాక్ మూవ్మెంట్ అనేది ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు మనకి SDO ప్రాసెస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో SDO ప్రాసెస్ మనం ప్లాంట్ టు ప్లాంట్ చేసుకోవచ్చు, స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ కూడా మనకి SAP లో చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఇంట్రా కంపెనీ SDOలో ఏంటంటే దీంట్లో పర్టికులర్ గా మనకి ఇన్వాయిస్ అంటూ ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే విత్ ఇన్ ది ప్లాంట్స్ మధ్య జరుగుతుంది కాబట్టి, సేమ్ కంపెనీ కోడ్ మధ్య కాబట్టి దీనికి ఎటువంటిది ఉండదండి. ఓకే, సో దీనికి ఎటువంటిది మనకి ఉండదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మనకి ఇంట్రా కంపెనీ SDOలో మనకి జనరల్ గా డాక్యుమెంట్ టైప్స్ అవి మనం ఒకసారి చూడాలి. సో దీంట్లో ఆల్రెడీ చెప్పాను, 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్, 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అని. 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే గూడ్స్ ఇష్యూయింగ్ సప్లయింగ్ ప్లాంట్, అంటే ఎప్పుడైనా సరే సప్లయింగ్ ప్లాంట్ వచ్చేటప్పటికి సో అది వెండర్ లా యాక్ట్ చేస్తే, రిసీవింగ్ ప్లాంట్ వచ్చే కస్టమర్ అంటాం. ఓకేనా, సప్లయింగ్ ప్లాంట్ వచ్చేటప్పటికి వెండర్, అలాగే రిసీవింగ్ ప్లాంట్ వచ్చేటప్పటికి మనకి కస్టమర్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ బేసిక్ గా మనకి 1 స్టెప్ అయినా 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ అయినా ఓకే, 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ లో వన్స్ గూడ్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ది సప్లయింగ్ ప్లాంట్, గూడ్స్ రిసీట్ ఆటోమేటికల్లీ పోస్టెడ్. అంటే 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్ గా మనకి 2 ప్లాంట్స్ మధ్య రిలేటివ్లీ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ప్లాంట్ A నుంచి ప్లాంట్ B కి గూడ్స్ మూవ్మెంట్ అయినట్టుగా రాసేసుకుంటాం, పోస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. బట్ ఏంటంటే జనరల్ కేసులో మనకి 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ లో ఏంటంటే గూడ్స్ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్లాంట్ డిస్టెన్స్ అనేది రిలేటివ్లీ లాంగర్ ఉన్నప్పుడు, ఓకే, సో డిస్టెన్స్ అనేది లాంగ్ ఉన్నప్పుడు మనం 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాం. ఓకే, సో బేసిక్ గా మనకి ఈ 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్, 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది మనకి సెలెక్ట్ కూడా మన కాన్ఫిగరేషన్ లో కూడా ఉంటుంది అనమాట. 1 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అలాగే 2 స్టెప్ స్టాక్ ట్రాన్స్ఫర్ అనేది మనకి కాన్ఫిగరేషన్ లో కూడా ఉంటుంది. అలాగే మనకి ప్లాంట్ మధ్య డిస్టెన్స్ లాంగ్ అయినప్పుడు మనం ఏం చూపిస్తామంటే గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ లో మనం చూపిస్తామండి SAP లో.
ఓకే, సో కాబట్టి గూడ్స్ ఇన్ ట్రాన్సిషన్ లో మనం చూపిస్తాం అనమాట. సో ఇది మనకి జనరల్ గా ఓవరాల్ గా ఏంటంటే మనకి ప్రాసెస్. సో ఓవరాల్ గా ఇది మనకి ప్రాసెస్ అండి. సో గూడ్స్ ఇష్యూ అంటే సప్లయింగ్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేస్తుంది అంటే VL0 to N. రిసీవింగ్ ప్లాంట్ గూడ్స్ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ చేయాలంటే నీ దగ్గర 2 ప్లాంట్స్ ఉండాలి. అర్థమైందా? 2 ప్లాంట్స్ ఉండాలి. ఓకే, అలాగే మనకి ఇంట్రా కంపెనీ STO అలాగే ఇంటర్ కంపెనీ STO లో డాక్యుమెంట్ టైప్స్ చూడండి ఒకసారి. సో ఇది ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాయి ఇవన్నీ. సో ఇప్పుడు మన ఇంటర్ కంపెనీ STO లో మనకి కాన్ఫిగరేషన్స్ కాకుండా మనకి ప్రాసెస్ స్టెప్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇంట్రా కంపెనీ STO లో డాక్యుమెంట్ టైప్ UB. ఇంటర్ కంపెనీ అంటే 2 ప్లాంట్స్ ఉంటాయి కానీ కంపెనీ కోడ్స్ వేరే. ఈ కంపెనీ కోడ్ లో ఉన్న ప్లాంట్ నుంచి ఇంకో కంపెనీ కోడ్ ఉన్న ప్లాంట్ కి మనం గూడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో ఇంటర్ కంపెనీ STO కేసులో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి NB. ఇంట్రా కంపెనీ STO ప్రాసెస్ లో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి UB. ఓకే, ఇక్కడ డెలివరీ టైప్ వచ్చేటప్పటికి ఇంట్రా కంపెనీ STO లో NL. అలాగే మనకి ఇంటర్ కంపెనీ STO లో డెలివరీ టైప్ వచ్చేటప్పటికి NLCC. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటి ఇది కాన్సెప్ట్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఏం చేద్దాం అంటే సో స్టెప్స్ రాసుకుందాం ఫస్ట్ అసలు ఏం చేయాలి అని. ఇంట్రా కంపెనీ STO సంబంధించి మనకి స్టెప్స్ రాసుకుందాం. సో ఇంట్రా కంపెనీ STO లో మనకి స్టెప్స్ రాసుకుందాం ఫస్ట్. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్టెప్ 1 లో క్రియేషన్ ఆఫ్ మెటీరియల్. ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి యూజర్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ సేల్స్. ఇప్పుడు దాకా సేల్స్ వ్యూని యూజ్ చేయాలి. ఇప్పుడు సేల్స్ వ్యూస్ ని యూజ్ చేసి MM01 మెటీరియల్ 2 ప్లాంట్స్ కి క్రియేట్ చేయాలి. ఒక ప్లాంట్ A, ప్లాంట్ B అంటే ఏంటి, సేమ్ మెటీరియల్ ని 2 ప్లాంట్స్ క్రియేట్ చేయాలి. తెలుసా మీకు? ఆల్రెడీ చెప్పుకున్నాం ఒకసారి. సో ఒక మెటీరియల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్లాంట్ A లో ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తాం. అదే మెటీరియల్ ని ఇంకో ప్లాంట్ కి మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే సేమ్ మెటీరియల్ ని ఇంకో ప్లాంట్ క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని మనం మెటీరియల్ అంటే సేల్స్ వ్యూస్ తో మనం 2 ప్లాంట్స్ కి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ స్టెప్ 1. తర్వాత మనకి స్టెప్ 2 వచ్చేటప్పటికి క్రియేషన్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్. సో ఇంట్రా కంపెనీ పర్చేజ్ ఆర్డర్ లో మనకి ఇంట్రా కంపెనీ STO లో మనకి పర్చేజ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేస్తారు? బయింగ్ ప్లాంట్, సప్లయర్ ప్లాంటా లేకపోతే రిసీవింగ్ ప్లాంటా? ఎవరు చెప్తారు? PO ఎవరు రైజ్ చేస్తారు? Receiving plant will create a PO. రిసీవింగ్ ప్లాంట్ విల్. చాలా ఇంపార్టెంట్ ఇది క్లాస్ లో ఇవన్నీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో రిసీవింగ్ ప్లాంట్ విల్ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్. మరి సప్లయింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది చెప్పండి? Supplying plant will send the goods to the receiving plant. అదే రాయాలి ఇప్పుడు మనం స్టెప్ 3 కూడా. ఓకే, క్రియేషన్ ఆఫ్
అవుట్ బౌండ్ డెలివరీ, ఓబిడి అంటే ఏంటి, అవుట్ బౌండ్ డెలివరీ. సో VL0D టీ కోడ్ ఏంటి, VL0D అవుట్ బౌండ్ డెలివరీ మనం క్రియేట్ చేస్తాం. తర్వాత స్టెప్ 4 అవుట్ బౌండ్ డెలివరీ క్రియేట్ చేసిన తర్వాత గూడ్స్ ఇష్యూ చేయాలి. క్రియేషన్ ఆఫ్ PGI. PGI అంటే ఏంటి చెప్పండి, వాట్ ఈస్ మీన్ బై PGI? Post goods issue. పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, పోస్ట్ గూడ్స్ ఇష్యూ టీ కోడ్ ఏంటి మనకి, ఎవరు చెప్తారు? VL02. VL02N, VL02N. ఓకే, సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, స్టెప్ 5 ఏం చేయాలి ఇప్పుడు, జనరల్ గా ఇక్కడ 2 ప్లాంట్స్ సేమ్ కంపెనీ కోడే, అందుకే 2 ప్లాంట్స్ లో ఏం జరుగుతుందని రాయాలి మనం. అంతకు ముందు అయితే వెండర్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించలా, ఎందుకంటే వెండర్ అంటే ఎక్స్టర్నల్. ఓకే, అంటే వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కోవడం అట్లా. కానీ ఇక్కడ సప్లయింగ్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్ రెండు ఉన్న ఇంటర్ కంపెనీ ఎస్టీలో సేమ్ ప్లాంట్ లోనే, సారీ సేమ్ కంపెనీ కోడ్ లోనే 2 ప్లాంట్స్, సప్లయింగ్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్. రిసీవింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది మనకి, PO రైస్ చేస్తుంది. సప్లయింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది, గూడ్స్ ని ఇష్యూ చేస్తుంది. అలాగే 2 సైడ్లు రాసుకోవాలి మనం. అంటే రిసీవింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది రాయాలి, సప్లయింగ్ ప్లాంట్ ఏం చేస్తుందో కూడా రాయాలి. అది ఇక్కడ పాయింట్ మనకి. ఇప్పుడు మనకి PGI లో సప్లయర్ ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేస్తే రిసీవ్ చేసుకునే ప్లాంట్ ఏంటి, గూడ్స్ రిసిట్ మీగో. ఓకే, గూడ్స్ రిసిట్ ఏంటి, మీగో. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, దీంట్లో ఇన్వాయిస్ ఉంటుందా, ఇంటర్ కంపెనీ ఎస్టీఓలో మనకి ఇన్వాయిస్ ఉంటుందా? No invoice. No invoice. చెప్పాలి. No There invoice. is no invoice. దెర్ ఈస్ నో ఇన్వాయిస్. ఇక్కడ ఇన్వాయిస్ అనేది లేదు. ఓకేనా, సో ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనకి లేదు. సో ఎందుకంటే ఇంటర్ కంపెనీ ఎస్టీఓ ఇది. అదే సో ఇంట్రా కంపెనీ ఎస్టీఓ, ఇది మనం చేస్తుంది ఏంటిది, ఇంట్రా కంపెనీ ఎస్టీఓ. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ కూడా రాస్తున్నాను, జనరల్ ప్రాసెస్. ఒకసారి ఆల్రెడీ మీకు రివిజన్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్ళాం మనం. అంతకుముందు ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఇప్పుడు రివిజన్స్ మనం చేస్తున్నాం. జనరల్ గా ఏంటి స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్రియేట్ ఏ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్. సో స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి ఇన్ ది రిసీవింగ్ ప్లాంట్ లో. అర్థమైందా? దెన్ ద సెండ్ STO. సో STO సెండ్ చేస్తారు, సెండ్ STO టు ద సప్లయింగ్ ప్లాంట్. అంటే రిసీవింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది, సప్లయింగ్ ప్లాంట్ కి ఏం చేస్తుంది, చేస్తుంది అనమాట, గూడ్స్ పంపించుద్ది. ఓకేనా, తర్వాత ద సప్లయింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది, 2 రాసుకోవాలి 2 సైడ్ నుంచి ఇక్కడ, ఎందుకంటే ఒకే కంపెనీ కోడ్ లో పార్టీ 2 ప్లాంట్స్ కూడా. డెలివర్స్ ద మెటీరియల్ టు ద రిసీవింగ్ ప్లాంట్. ఓకే, ద రిసీవింగ్ ప్లాంట్ పోస్ట్స్ ఏ గూడ్స్ రిసిట్ ని పోస్ట్ చేస్తాం. సో దీన్ని బట్టి మనం ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలండి. ఓకేనా, సో మనం జనరల్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఎప్పుడైనా అన్రెస్ట్రక్టెడ్ మీకు చేసేటప్పుడు స్టాక్స్ ఉంటాయి చూడండి, అన్రెస్ట్రక్టెడ్ స్టాక్ అని ఉంటుంది, క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఉంటుంది, బ్లాక్డ్ స్టాక్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చేసేది అన్రెస్ట్రక్టెడ్ స్టాక్. సో స్టాక్స్ మనకి మీకు వచ్చేసేటప్పుడు అన్రెస్ట్రక్టెడా, క్వాలిటీయా, లేకపోతే బ్లాక్డ్ అని ఉంటుంది. అంటే ఏంటి దీని అర్థం, అన్రెస్ట్రక్టెడ్ స్టాక్ అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. రిస్ట్రక్టెడ్ స్టాక్, అన్రెస్ట్రక్టెడ్. ఓకే, మనకి జనరల్ గా స్టాక్ వచ్చినప్పుడు ఏంటి, మనం క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపిస్తాం అనమాట స్టాక్ ని. ఓకే, ఒకవేళ మనకి వర్కౌట్ కాకపోతే ఆ స్టాక్ మనం బ్లాక్ స్టాక్ లో పంపిస్తాం. ఓకే, క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించి మళ్ళా అంటే ఏది చేయాలన్నా SAP లో మూమెంట్ అయిపోయింది, అంతా మూమెంట్ టైప్స్, మొత్తం మూమెంట్ టైప్స్ రావాలి మీకు. ఏది చేయాలన్నా మూమెంట్ టైప్స్ లింక్ అయి ఉంటాయి మీరు చూసినట్లయితే. అర్థమైందా? సో ఏది చేయాలన్నా మూమెంట్ టైప్ లింక్ ఉంటుంది అనమాట.
ఇక్కడ పాయింట్స్ రాస్తున్నా చూడండి. సో ఇంట్రా STO ప్రాసెస్, సో ఇంట్రా STO ప్రాసెస్ లేదా ఇంటర్ కంపెనీ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ అంటారు. దీన్ని ఏమంటారండి? ఇంట్రా STO ఆర్ ఇంటర్ కంపెనీ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్స్ అంటారనమాట. ఓకే, సో allows you transfer, okay, allows you to transfer materials between two plants within the సేమ్ కంపెనీ. ఇది ఎన్ని రోజులు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, రేపొద్దున మీరు ఏదైనా చేయగలరు. నేను చెప్పిన కాన్ఫిగరేషన్ మీరు చేస్తే, నిన్న చేసాం చూడండి, STO FID MM FI2 SD2 MM ఇవి చేసాం చూసారా, అవన్నీ బిల్లింగ్ వరకు చేస్తే మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా ఆడిట్ చేస్తారు. మీరు అక్కడ దాకా మీరు చేయగలిగితే MM ఏంటి ఏదైనా FI అయినా సాధించగలరు మీరు. ఓకే, మీకు కాన్ఫిగరేషన్స్ అవేమి ప్రాబ్లం రాదు, ప్రాసెస్ ప్రాబ్లం రాదు, అన్ని నీట్ గా తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్తున్న పాయింట్ టు పాయింట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో 100% ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలా క్రిటికల్ టాపిక్స్ ని చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా మీకు బయట మీరు చూసుకుంటే ఏం అర్థం కాదు. ఎందుకు మీకో చేస్తాడో తెలియదు, ఎందుకు గూడ్స్ రిసీట్ చేస్తాడో తెలియదు బయట ఇంగ్లీష్ లో మీకు నేర్చుకుంటే. సో దాన్ని అందుకే నేను చాలా తెలివిగా తెలుగులో మీకు అర్థమయ్యేలాగా పాయింట్ టు పాయింట్ రాసి చెప్తున్నా. ఓకే, ఇలా నేర్చుకుంటే మీకు రేపొద్దున్న ప్రాసెస్ ఏం చేసినా మీకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్ ఏముందో 2 ముక్కలు మాట్లాడితే ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది. ఓకే, పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. సో ఇంట్రా STO ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ MM SD ఇంటిగ్రేషన్ సైకిల్. ఓకే, సో అలాగే అంటే చూసారా, మనం ఈ ఇంట్రా STO ప్రాసెస్ MM SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎవరు చెప్తారు? సో ఎవరు చెప్తారు? STO ప్రాసెస్ మనకి MM SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి, ఎవరు చెప్తారు? MM SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరిగింది? PGI, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఓకే, ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఎట్ టు ఇన్వెంటరీ. ఓకేనా? సో మీరు ఇంట్రా STO చేయాలి అంటే SD కన్సల్టెంట్ సపోర్ట్ కావాలి, SD ఎండ్ యూజర్ సపోర్ట్ కావాలి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ బిల్లింగ్ వరకు కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో బట్ ఏంటంటే మీరు కూడా నాలెడ్జ్ ఉండాలి, మీకు కూడా. SD కన్సల్టెంట్ సపోర్ట్ కావాలి, ఎందుకంటే మొత్తం SD కన్సల్టెంటే సేల్స్ ఆర్డర్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అన్ని చేసేది SD కన్సల్టెంటే. కస్టమర్ అంటే కన్సల్టెంట్ అంటే ఇవన్నీ చేసే SD ఎండ్ యూజర్స్, ఇష్యూస్ వస్తే కన్సల్టెంట్. ఓకే, కస్టమర్ కోడ్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎవరు చెప్తారు? కస్టమర్ మాస్టర్ డేటా మనం BP ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. ఎవరు చేస్తారు రియల్ టైంలో? చెప్పాలి, ఎవరు చేస్తారు? SD people. SD ఎండ్ యూజర్ అనాలి, లేదా మాస్టర్ డేటా టీమ్. సో రిసీవింగ్ ప్లాంట్ క్రియేట్ ఏ స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్. ఎప్పుడైనా సరే, ఇది ఆల్రెడీ రాసినట్టున్నాం, అవసరం లేదు. ఎప్పుడైనా రిసీవింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది? స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అలాగే సప్లయింగ్ ప్లాంట్ ఏం చేస్తుంది? గూడ్స్ ని ఇష్యూ చేస్తుంది అనమాట. అర్థమైందా అందరికి? సో ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. రేపు మనం ఈ కాన్ఫిగరేషన్ చేసి దీన్ని కంప్లీట్ చేద్దాం STO. తర్వాత థర్డ్ పార్టీ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? స్టెప్ 1 ఈ వీక్ లో అయిపోతుంది. డిఫైన్ షిప్పింగ్ డేటా ఫర్ ప్లాంట్స్. సో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో దీనికి మనం T కోడ్ డైరెక్ట్ గా
టీ కోడ్ వచ్చేటప్పటికి OLME అనే టీ కోడ్ ని యూజ్ చేస్తారనమాట. అలాగే పాత్ వచ్చేటప్పటికి నీకు పాత్ కావాలంటే ఓకే. సో ప్రాక్టికల్ గా రేపు పొద్దున్న చేద్దాంలేండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్, మీరు అందరూ కూడా SDO బిల్లింగ్ డాక్యుమెంట్ వరకు చేశారా అందరూ? సెటప్, స్టాక్ ట్రాన్స్పోర్ట్, ఆర్డర్, ఓకే, డిఫైన్, షిప్పింగ్ డేటా ఫర్ ప్లాన్స్. ఓకే, ఇది పాత్. సో ఇవి మీరు ఈ స్టెప్స్ రేపు పొద్దున్న ఇలా చెప్పాలి, ఈ వేలో చెప్పాలి. మీరు ఇప్పుడు ఎలా రాస్తున్నాను నేను ఇక్కడ, ఈ వేలో మీరు రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్తే డెఫినెట్ గా సక్సెస్, డామ్ షూర్. ఓకే, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పాలి ఇంటర్వ్యూవర్కి. స్టెప్ 2 కాన్ఫిగరేషన్, అసైన్ డెలివరీ టైప్ అండ్ చెక్కింగ్ రూల్. స్టెప్ 3 ప్రాసెస్, assign document types. Assign document type. 1 step procedure. Under delivery tolerance. సో ఈ కాన్ఫిగరేషన్స్ మనం చేసితే సరిపోతుంది. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలండి. చిన్న స్టెప్స్ ఇవన్నీ. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ మనం ఇక్కడికి వెళ్తే మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఈ కాన్ఫిగరేషన్స్ మనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే సో మన దగ్గర 2 ప్లాన్స్ ఉండాలి. ఓకే, 2 ప్లాన్స్ ఉండాలి. ఈ కాన్ఫిగరేషన్ చేయాలంటే మన దగ్గర 2 ప్లాన్స్ ఉండాలి. సో 2 ప్లాన్స్ గుర్తున్నాయా? మన దగ్గర ఉన్న ప్లాన్స్ 2 ప్లాన్స్ ఏమన్నా గుర్తున్నాయా? చెప్పండి, మన దగ్గర ఉన్న ప్లాన్స్ ఏమున్నాయి చెప్పండి, ఎవరు చెప్తారు? మనం ఫస్ట్ లో ప్లాన్స్ క్రియేట్ చేసాం కదా, ఎవరు చెప్తారు? 2 ప్లాన్స్ చేస్తాం, ఎవరు చెప్తారు? ప్లాన్స్ ఏమున్నాయి మనకి? TA HY చెప్పాలి. ప్లాంట్ ఏంటిది మనది? CHY. ఒక ప్లాంట్, ఇంకోటి CHB అనుకుంటా. BN అంతేగా? CHB నా BN? ఓకే, CHB. ఇక్కడ మనకి CHY అనేది హైదరాబాద్ ప్లాంట్. ఓకే, CHB అనేది బెంగళూరు ప్లాంట్. సో మనం ఆల్రెడీ ఇప్పుడు CHY కి సేల్స్ ఆర్డర్ అన్ని క్రియేట్ చేసేసాం ఆల్రెడీ. CHY కి సో FI to MM ఇంటిగ్రేషన్ అయిపోయింది. అంటే ఏంటి? కాన్ఫిగరేషన్ డన్ CHY కి. సో ఇక్కడ CHY అనేది సప్లయింగ్ ప్లాంట్. ఓకే, CHB అనేది ఏంటిదండి? CHB ఎలా యాక్ట్ చేస్తుంది? Receiving. ఓకే, CHB వచ్చేటప్పటికి రిసీవింగ్ ప్లాంట్. సో ఇక్కడ CHB వచ్చేటప్పటికి రిసీవింగ్ ప్లాంట్. CHY వచ్చేటప్పటికి సప్లయింగ్ ప్లాంట్. CHB వచ్చేటప్పటికి రిసీవింగ్ ప్లాంట్. ఇప్పుడు ఏం చేయాలి? సప్లయింగ్ ప్లాంట్ CHY ఏం చేయాలి? CHB ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? CHB STO అని రైజ్ చేయాలి. STO విల్ బి రైజ్డ్ బై బెంగళూరు ప్లాంట్. ఓకే, అలాగే CHY ప్లాంట్ ఏం చేయాలి? సో STO ప్లాంట్ రిసీవ్ అంటే విల్ రైజ్ బై బెంగళూరు ప్లాంట్ అండ్ విల్ సెండ్ టు CHY ప్లాంట్ హైదరాబాద్ ప్లాంట్ పంపిస్తుంది. CHY ప్లాంట్ ఏం చేయాలి? గూడ్స్ ని ఇష్యూ చేయాలి. గూడ్స్ ఇష్యూ విల్ బి డన్ బై హైదరాబాద్ ప్లాంట్. ఓకే, తర్వాత ఏం చేయాలి? CHB ప్లాంట్ గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత CHB ప్లాంట్ ఏం చేయాలి? గూడ్స్
రిసిట్, గూడ్స్ రిసిట్ అని చెప్పి రాయాలి. ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి. ఓకే, గూడ్స్ రిసిట్. సో ఈ ప్రాసెస్ మనం చేయాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయాలంటే ఓకే, మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే సో ఫస్ట్ మీ దగ్గర ఒక మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ దేంతో ఉండాలి, ఎవరు చెప్తారు? With sales view. విత్ సేల్స్ వ్యూతో ఉండాలి. సేల్స్ వ్యూతో అంటే సప్లయర్ ప్లాంట్ సిహెచ్వైకి ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ చేసామా లేదా? ఓకే, చేసామా లేదా? చెప్పాలి. సో ఆల్రెడీ చేసాం కదా మనం. సేల్స్ ఆర్డర్, పీజీఐ, బిల్లింగ్ అవన్నీ ఆల్రెడీ సిహెచ్వై చేసేసాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సిహెచ్బికి ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. ఓకే, సిహెచ్వై చేస్తే చాలు. FI2MM ఆల్రెడీ చేసేసాం దానికి. అర్థమైందా? ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండి. సో మనకి ఇది కాన్సెప్ట్. ఓకే, సో మన ప్రకారం మాట్లాడుకుంటే ఇప్పుడు మన దగ్గర ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలంట. ఆ మెటీరియల్ సిహెచ్వైలోనూ ఉండాలి, సిహెచ్బిలోను, అంటే సేమ్ మెటీరియలే కదా. ఇప్పుడు మనకి ఈ బెంగళూరు ప్లాంట్ రైస్ చేస్తుంది ఎస్టీఓ, సిహెచ్వై ప్లాంట్ ఇష్యూ చేస్తుంది, రిసీవింగ్ చేసుకునేది కూడా సిహెచ్బి. అంటే సేమ్ మెటీరియల్ రెండు ప్లాంట్స్ కి చేయొచ్చా, చేయలేమా? ఎవరు చెప్తారు? చేయొచ్చు. చెయ్యొచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి సేల్స్ వ్యూతో క్రియేట్ చేసుకున్న తర్వాత అదే మెటీరియల్ ని సిహెచ్వైకి కూడా మనం లింక్ చేసుకోవాలి. అర్థమైందా? సేమ్ మెటీరియల్ మళ్ళీ బితో కూడా లింక్, అంటే సిహెచ్బితో ప్లాంట్ తో కూడా లింక్ చేసుకోవాలి. రెండు ప్లాంట్ తో లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఈ ఎస్టీఓ రైస్ చేయాలి. అంటే ఎస్టీఓ రైస్ ఇది ఎవరితో చేయాలి, రిసీవింగ్ ప్లాంట్ తో చేయాలి. సో ఎస్టీఓ పిఓ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కన్సైన్మెంట్, పైప్ లైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, అట్లాగే ఎస్టీఓ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి మనం. అర్థమైందా? గాట్ మై పాయింట్? సెలెక్ట్ చేసుకొని ఎస్టీఓ పిఓని క్రియేట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఎస్టీఓ క్రియేట్ చేసిన తర్వాత గూడ్స్ ఇష్యూ చేయాలి. సో గూడ్స్ ఇష్యూ అంటే VL0Dలోకి వెళ్ళి మనం చేసిన తర్వాత గూడ్స్ ని ఇష్యూ చేస్తాం, పీజీఐ చేస్తాం, పోస్ట్ గూడ్స్ ఇష్యూ. సో గూడ్స్ ని మనం ఇష్యూ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది, ఎవరు చెప్తారు? జర్నల్ ఎంట్రీ ఏం పడుతుంది? చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీకు FI2MM ఇంటిగ్రేషన్ జరిగే, MM to SD ఇంటిగ్రేషన్ ఈడే జరిగేది మీది. చెప్పాలి కదా. ఎంట్రీ ఏంటి రేపు వద్దు, ఇంపార్టెంట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. దీనికోసం మనం ఎన్ని చేసాం, ఆ SD వాళ్ళ కాన్ఫిగరేషన్ అన్ని ఎందుకు చేసాం, దీనికోసం, ఈ యొక్క ఎంట్రీ కోసం. ఓకే, దీంట్లో బిల్లింగ్ ఉందా, లేదు. అంటే బిల్లింగ్ అవసరం లేదు, VF0 అంతా పని లేదు మనకి, ఇంట్రా కంపెనీ కాబట్టి. అదే ఇంటర్ కంపెనీ అయితే బిల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రా కంపెనీ కాబట్టి దీంతో బిల్లింగ్ లేదు. అర్థమవుతుందా? సో ఈ రోజుకి మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చదివేసి రెడీగా ఉంచాలి. రేపొద్దున క్లాస్లో ఇవన్నీ అయిపోతాయి. ఎస్టీఓ ఓకే, చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్, పెద్ద కాన్ఫిగరేషన్స్ ఏమీ లేవు. చిన్న చిన్న కాన్ఫిగరేషన్స్ అంతే. 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. తర్వాత మెటీరియల్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఎస్టీఓ క్రియేట్ చేస్తాం. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి ఎర్రర్స్ అనేవి MM లో ఎక్కువ వస్తాయని. ఆ ఎర్రర్స్ సాల్వ్ చేసినప్పుడే మనం రియల్ టైంలో సస్టైన్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ నేను ఏమైతే చెప్పానో ఆ వీడియోని మీరు మళ్ళా ఒకసారి సిస్టంలో చేస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాం, మనకి స్టెప్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అన్నది 2 సార్లు ముందు మన సిస్టంలో చేయటం కాదు. ఎప్పుడైనా సరే SAPలో సక్సెస్ అవ్వాలంటే సిస్టంలో చేసుకుంటే సక్సెస్ అవ్వలేము, మీనింగ్లెస్. SAPలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి, ఎందుకు ఏంటి అనే లాజిక్ తెలుసుకోవాలి.
అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ స్టెప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ స్టెప్స్ కి దీనికి లింకేజెస్ ఏంటి అనేది లాగాలి. అది లాగితేనే అప్పుడు మీకు రియల్ టైమ్ లో సక్సెస్ అవుతారు. ఎప్పుడైనా లింకులు అనమాట. ఎస్ఏపి అనేది ఏంటంటే లింకులు ఉంటాయి. ఇప్పుడు ఎంఎం మోడల్ ఉంది, ఎఫ్ఐ మోడల్ తో లింక్ అయిపోతుంది, ఎస్డి మోడల్ తో లింక్ అవుతుంది, పిపి మోడల్ తో లింక్ అవుతుంది. ఓకే, ఒకదానితో ఒకటి లింకేజెస్ మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది అర్థం కాక చాలా మంది సఫర్ అవుతా ఉంటారు. ఇప్పుడు జనరల్ ఎంఎం నేర్చుకుంటా ఉంటే ఎఫ్ఐలోకి వెళ్ళిపోతున్నాం చూడండి, బీపీలోకి వెళ్ళిపోతున్నామా, బీపీ కాన్ఫిగరేషన్కి వెళ్ళిపోతున్నామా, ఎస్డి నేర్చుకున్నప్పుడు మళ్ళీ బీపీ కాన్ఫిగరేషన్కి వెళ్తున్నామా, మళ్ళీ ఎస్డి కాన్ఫిగరేషన్ చేస్తున్నామా, మళ్ళీ ఎఫ్ఐ కాన్ఫిగరేషన్ చేస్తున్నామా, అలాగే కొన్ని బీపీ కాన్ఫిగరేషన్ చేస్తామని తెలియకుండానే బిల్ ఆఫ్ మెటీరియల్ అన్నాం, పీపీలోకి వెళ్ళిపోలేదు. ఓకే, బాగుంది. అట్లా మనం అదర్ మాడ్యూల్స్ లోకి టచ్ అయిపోతా ఉంటాం. సో అందుకే ఏంటంటే ఇదేంట్రా బాబు ఈ మాడ్యూల్ చేస్తుంది ఇంకో మాడ్యూల్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. అందుకే ఏంటంటే ఈ స్టఫ్ తట్టుకోలేక వెళ్ళిపోతా ఉంటారు. సింపుల్ లాజిక్ ఇదే. సో చాలా మందికి ఏంటంటే ఎస్ఏపి ఎంఎం అనేది అర్థం కాదు. ఫస్ట్ ఎందుకు చేస్తున్నాం ఏంటో తెలియదు ఫస్ట్. సో ఎందుకంటే ఇది మరి అలా ఉంటుంది. ఎంఎం మాడ్యూల్ అంత ఈజీ కాదు, కానీ జాబ్ పరంగా ఈజీయే. ఎఫ్ఐసిఓతో పోలిస్తే నాకు ఎఫ్ఐసిఓ చెప్పడం చాలా ఈజీ అనిపించుద్ది, కానీ ఎంఎం చెప్పడమే కొంచెం సారీ ఎఫ్ఐసిఓ చెప్పడం చాలా ఈజీ, కానీ ఎంఎం చెప్పడమే కొంచెం కష్టం. రీజన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. ఇన్ని ఎర్రర్స్ ఎఫ్ఐసిఓలో రావు చేసేటప్పుడు సిస్టమ్ మీద. సో ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉంది దీంట్లో, అదర్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జాబ్లో చాలా ఈజీ, చాలా ఈజీ జాబ్లో. ఎఫ్ఐసిఓతో కంపేర్ చేసుకుంటే మనకి ఎంఎం జాబ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు జాబ్ చేయలేని వాళ్ళు అంటే కనీసం మూమెంట్ అయిపోయింది ఏంటో తెలియదు, లాజిక్ అంటే ఏంటో తెలియదు. బేసిక్గా కొన్ని ఇంకా మనకి టాపిక్స్ ఉన్నాయి, రైసిఫ్ అని, కస్టమైజ్ డీ కోడ్స్, టేబుల్స్, రిపోర్ట్స్, ఎఫ్ఎస్డి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఐడాక్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా మంది తెలియదు. మనం చెప్తాం రానున్న క్లాసెస్లో. అలాంటివి తెలియకుండా మనకి ఇలా పర్పస్ లేకుండా ఇలా చదువుకుంటే మనకి వాల్యూ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు సెషన్లో చేయమంటే మీగో చేయంటే మీగో చేసి, మీరు చేయమంటే మీరు చేసి అలా చేస్తే మనకి ఎస్ఏపి రాదు. ఎస్ఏపి రావాలి అంటే ఇప్పుడు మన స్టెప్స్ ఎందుకు చేస్తున్నాము, ఈ స్టెప్కి ఆ స్టెప్కి ఏంటి లింకేజ్ ఏంటి, ఓకే ఆ లింకేజ్ మనం పట్టుకుంటేనే ఎస్ఏపి ఎంఎం మనకు వస్తుంది. ఆ లింకేజ్ మనకి ఇంపార్టెంట్. ఆ లింకేజ్ కోసమే అందరూ అర్థం కాకే సగం మంది డ్రాప్ అవుట్ అయ్యేది ఇందులో చేయలేక. ఓకే, సో బట్ ఇందులో మీ పరంగా చూసుకుంటే పెద్ద ఇష్యూస్ ఏమి రాలేదు. ఎంఎం ఇష్యూస్ చాలా తక్కువ వచ్చినాయి. వస్తే మూమెంట్ టైప్ మీద వస్తుంది, లేకపోతే మెటీరియల్ మాస్టర్లో డేటా ఇవ్వకపోతే వస్తుంది. ఓకే, ఇయే తప్పిస్తే పిఓలో వచ్చే ఎర్రర్స్ ఏమున్నాయి, కాస్ట్ సెంటర్స్ అవి వచ్చినాయి, జిఎల్ రిలేటెడ్ ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, సో మెయిన్లీ ఏం పెద్ద ఏమి ఎర్రర్స్ ఇందులో ఏం రావట్లేదు, వచ్చేయన్నీ అదర్ మాడ్యూల్స్ రిలవెంట్ వచ్చినాయి. కాబట్టి డిపెండెన్సీ ఎంఎం డిపెండెన్సీ అదర్ మాడ్యూల్స్ మీద ఎక్కువ ఉంది కాబట్టి చాలా మందికి ఇది టఫ్ అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు సిస్టంలో చేసే ఉంటే ఇవన్నీ నేను అప్ టు డేట్ నేను సిస్టంలో ఇప్పుడు దాకా నేను చేసేస్తుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది మన ఇష్యూ కాదు, ఇది ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు, ఓబీవైసీ సెట్టింగ్స్ ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు, వికేఓఎస్ సెట్టింగ్స్ ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు, జిఎల్ సెట్టింగ్స్ ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు. ఓకే, సో మరి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఎస్డిఏ ఎండ్ యూజర్స్ చేస్తారు, విఎల్01 అండ్ అవుట్ బౌండ్ డెలివరీ. సో అక్కడ మనకి ఎంఎం ఉంది, ఎస్డి ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది అవుట్ బౌండ్ పీజీఐ దగ్గర. ఓకే, ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, గూడ్స్ ఇష్యూ. ఓకే, మనం మెటీరియల్ ఏం కావాలో మెటీరియల్ చెప్తాం అంతే. ఎస్డి వాడికి మెటీరియల్ గురించి తెలియదు కాబట్టి మెటీరియల్ గురించి చెప్తాం. అర్థమైందా? సో కాబట్టి ఇందులో కాంప్లెక్సిటీ ఏమీ లేదు. ఓకే, సిస్టంలో మొత్తం మనం ఇంప్లిమెంటేషన్ చేసి పడేస్తున్నాం, మొత్తం ఏ టు జెడ్. బిజినెస్ పార్ట్నర్ వరకు చేసేస్తాం, బిజినెస్ పార్ట్నర్ కూడా క్రియేట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్ కస్టమర్ క్రియేట్ చేస్తాం, బిజినెస్ పార్ట్నర్ వెండర్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో పిఓ క్రియేట్ చేస్తాం, మీఓ క్రియేట్ చేస్తాం, మీరో చేస్తాం, ట్యాక్స్ ఇన్వాయిస్ బుక్ చేసాం, కన్సైన్మెంట్ చేసాం, పైప్ లైన్ చేసాం. సో మళ్ళా ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఈరోజు చేసాం. ఇంకోటి ఏదో ఉంది, సబ్ కాంట్రాక్టింగ్ కూడా చేసాం. సో థర్డ్ పార్టీ ఇంకా ఈజీగానే ఉంటుంది మనకి. ఓకే, సో కుదిరితే రిటర్నబుల్ ప్యాకేజ్ అని కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను కుదిరితే. సో నెక్స్ట్ నుంచి ఇంకా స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అంటే మీకు పర్ఫెక్షన్ గెయిన్ చేయాల్సిందే. ఇంకా మన ఎస్ఏపిలో మెయిన్ కాన్సెప్ట్ స్పెషల్ ప్రొక్యూర్మెంటే. మిగతా అన్ని చిన్న చిన్న రిలీజింగ్ ప్రొసీజర్ అనేది ఒక కాన్సెప్ట్, పెద్దది కొంచెం మంచి కాన్సెప్ట్ రిలీజింగ్ ప్రొసీజర్. ఓకే, అట్లాగే మనకి స్ప్లిట్ వాల్యుయేషన్. ఓకే, సో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్,
ఆ తర్వాత చిన్న చిన్న ఎంబీగో క్యాన్సిల్ చేయడం, ఇన్వాయిస్ క్యాన్సిల్ చేయడం, పార్క్ చేయడం, హోల్డ్ చేయడం, అన్ని యూజర్ యాక్టివిటీ సింపుల్ గా ఒక రోజు 2 రోజులు అయిపోతాయి. చిన్న చిన్న కాన్సెప్ట్స్, మూమెంట్ టైప్స్ అంతే, మొత్తం మూమెంట్ టైప్స్ గేమ్ అంతా. ఎస్ఏపి ఎంఎం మూమెంట్ టైప్స్ రావాలంతే ఎంఎం లో. సో ఆటోమేటిక్ గా అన్ని పోస్ట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా మూమెంట్ టైప్స్ ట్రాన్సాక్షన్ కి అంటే ఓబీవైసీ సెట్టింగ్స్ ఏది చేసినా మూమెంట్ టైప్ చేయగానే, మూమెంట్ టైప్ ఇవ్వగానే జర్నల్ ఎంట్రీ అడుగుద్ది. ఆ జర్నల్ ఎంట్రీ సంబంధించి ఓబీవైసీలో ఎఫ్ఐఎల్ చేసి ఉండాలి. అర్థమైందా? సో కాబట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే స్టాక్ గురించి తెలియాలి, స్టాక్ ఎక్కడ ఎలా చెక్ చేస్తాం ఏంటి, అలాగే మనకి మూవింగ్ యావరేజ్ ప్రైస్ అంటే ఏంటి, స్టాండర్డ్ ప్రైస్ అంటే ఏంటి, వీటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో అది మనకి ఇందులో ఉండాల్సిన రిక్వైర్మెంట్ బేసిక్గా. ఓకే, సో రేపటి సెషన్లో మనం ఎస్టీఓ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. సో రేపు ఎల్లుండి లోపల అయిపోతుంది. ఒకవేళ రేపు అయిపోతుంది, ఎల్లుండి అయితే ఎల్లుండి ఎస్టీఓ ప్రాసెస్ అయిపోతుంది. సో ఇంత పెద్ద బిగ్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ మొత్తం కూడా ఎస్డీదే. మంది ఇందులో ఏం చేసాం, ఏమి చేయలే, మొత్తం ఎంఎంది ఏమి చేయలే, కానీ ఎస్డీ చేస్తున్నాం. అందుకే మీకు ఏమనిపించుద్ది, ఓ ఇదేం జవాబు ఎస్డీ మొత్తం ఎస్డీ ఉంది ఏంటి అని. రియల్ టైంలో ఎస్డీ నువ్వు చేస్తావా? ఎస్డీ వాళ్ళు చేసుకుంటారు కాన్ఫిగరేషన్, ఎఫ్ఐ వాళ్ళు చేసుకుంటారు. మీరేం చేస్తారు, పిఓ క్రియేట్ చేయడం, దాంట్లో ఎర్రర్స్ వస్తే చెక్ చేయడం, అది ఎవరిది ఇష్యూ అని చెక్ చేయడం, అది మందైతే మనం సాల్వ్ చేయడం. అండ్ 90% ఇష్యూస్ మనకి కాన్ఫిగరేషన్ ఇష్యూస్ అయితే గూగుల్లో సాల్వ్ అయిపోతాయి. ఎంఎం సింపుల్ గా దొరికేస్తుంది. 90% ఇష్యూస్ గూగుల్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు జనరల్ గా అయితే మీగో క్యాన్సిల్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ఎలా క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి మనకి. డూప్లికేట్ ఇన్వాయిస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ లాస్ట్ లో చివరి క్లాసులు తీసుకుంటారు. సో అలాగే కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చిన్న చిన్న క్లాసులు. కాంట్రాక్ట్ క్రియేట్ చేయడం, కొటేషన్ క్రియేట్ చేయడం, ఓకే, అవన్నీ మన యూజర్లు చేసుకుంటారు, బట్ అవన్నీ కూడా చివరిలో చెప్తా. ఓకే, కాంట్రాక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా మనకి కొటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా సో మెల్లగా మనం చెప్పుకుంటాం చివరిలో. బట్ ఇవి నేను చెప్పేవన్నీ ముందు మెయిన్ కాన్సెప్ట్స్ చెప్పేస్తున్నాం మీకు, మెయిన్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను షేర్ చేశాను, రైట్, ఇది సేవ్ చేసుకోండి.